ఏ లీడర్ అయినా గానీ పేరు కోసమే పని చేస్తాడు. మంచి పేరు రావాలనే దాంట్లాడుతుంటాడు. పవర్లకు వచ్చినాక చూపించిన పనితనానికి 10 తరాలు యాదుండాలే నా పేరు అనే పాలన చేస్తుంటారు. కానీ అధికారంలో ఉన్నా కూడా అప్పుడప్పుడు ఆడాడ కొందరు సీఎం సార్ పేరు మర్చిపోతురు. ఇట్లా ఎందుకు కావచ్చేమో మరి. చరిత్రలో నా పేరు నిలిచిపోవాలి. తెలంగాణ సమాజం ఇంకో 100 ఏళ్ళైనా నా పేరు యాద్ చేసుకోవాలి. ఇళ్ళకాలం రాష్ట్ర రాజకీయాల నా పేరు మారిమోగిపోవాలనుకుంటా కష్టపడి పనిచేసుకుంటా కాంగ్రెస్ పార్టీ పతార పెంచుకుంటూ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సార్ పేరును ఆడొకళ్ళు ఈడొకళ్ళు మర్చిపోతున్న వార్తలు వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి. పూరి నేను ఐతార నాడు గచ్చిబౌలి స్టేడియంలో రగ్బీ మ్యాచ్ పెడితే ఆడి గెస్ట్కి వచ్చిన రేవంత్ సార్ కు అందరు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక ఇదే ప్రోగ్రామ్ కు వచ్చిన రగ్బీ ఇండియా ప్రెసిడెంట్ కమ్ సినిమా యాక్టర్ అయిన రాహుల్ బోస్ ఉండి Honorable Chief Minister, Chiranjeevi Garu sir, తెలంగాణ సీఎం అని చెప్పి పేరు చెప్పకుండా ఎంబటే చిరంజీవి అనే వరకలా తెలంగాణ సీఎం చిరంజీవి అని అంటాడేంది అనుకుంటా ఆడున్నోళ్ళే కాదు, సోషల్ మీడియాలో వీడియోలో చూసిన వాళ్ళు కూడా మస్తు పరిశాన్ అయ్యారట. ఎవరో బయట రాష్ట్రంలోనే కాదు, మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి సార్ మాజీ సహచరుడు ఏపీ సీఎం చంద్రాల్ సార్ కూడా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు మనోళ్ళు తలబడ్డట్టే చేసిండు. ఇక అప్పట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సీఎం రేవంత్ పేరు మర్చిపోయిండు స్పీచ్ నడు ఇట్లా అట. ఇంకా చాలా జరిగినాయి నా వీటికి పేరు మర్చిపోవడానికి సంబంధం లేదు, అది వేరే ముచ్చట అనుకోరే. ఇగో ఇప్పుడు ఇట్లా ఇంకా కూడా ఆడోగలు ఈడోగలు పేరు మర్చిపోయినట్టు అయ్యవరకలా అపోజిషన్ నుండి ట్రోల్స్ మీమ్స్ వేస్తున్నారు. సెలబ్రిటీలకు పక్క రాష్ట్రములకు సరిగ్గా యాదుంటలేదేమో కానీ జనాలకైతే మన సీఎం రేవంత్ రెడ్డి సారే అని గట్టిగా యాదున్నది. చెప్పా చేయకుండా గంటల కరెంటు పోతే రేవంత్ రెడ్డి సార్నే యాద్ చేసుకుంటారు టక్కున ఊర్లల్లా. 2500 ఇస్తగానే అక్క ఏమాయా అని ఆడోళ్ళు ఏడ దావత్లు కలిసినా మాట్లాడుకోబట్టిరు. కూటీలు ఇస్తానే కదా పత్తా లేకపోయా అనుకుంటా కాలేజీలో చదివే ఆడవిల్లలు బస్సు ఫుట్బాల్ లో నిలబడి యాష్టపడుతుంటే యాద్ చేసుకోబట్టిరు. ఇక రైతు బంధు రైతు భరోసా పైసలు ఆలస్యమైతే అన్నదాతల పొలం గట్ల కాడ రంజితోని యాద్ చేసుకుంటూనే ఉన్నారు. ఇట్లా తెల్లారు లేచిన కాంచి తెలంగాణ పబ్లిక్ అయితే 6 గ్యారంటీల ముచ్చట్లను ముంగటేసుకొని రోజుకు 5-6 సార్లనే యాద్ చేసుకుంటారు అనుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు ఇక చాలా మంది. ఒంట్లో అన్ని అవయవాలు మంచిగుండి కూడా కొంతమంది ఏదో తక్కువైనట్టు, అదృష్టం లేదనో, కాలం కలిసి వస్తలేదనో, నాకే ఎందుకు ఇట్లా అవుతున్నదనో, దేవుడు నా రాతనే మంచిగా రాయలేదనో తెగ బాధపడుతుంటారు. పని చేయకుండా సాకులు చెప్తుంటారు. ప్రపంచంలో ఎన్ని పనులున్నా నాకు ఒక్క ఛాన్స్ వస్తలేదు, ఎవ్వరు సాయం చేస్తలేరని మన మీద బదలాలేస్తుంటారు. కానీ యోగి అన్న మాత్రం ముల్లో కాలు ముక్కు మీద వేలేసుకునేటట్టు 3 గిర్రల సైకిల్ మీద దూసుకొని పోతున్నాడు. వైకల్యం అనేది మనిషి ఒంట్లే ఉంటే ఉండొచ్చు గాని అస్సలు వైకల్యం మాత్రం మనిషి మనసులనే ఉంటున్నది. అదే సక్క ఉంటే శాతగానోళ్ళు సాకులు చెప్పరు కావచ్చు కదా. అన్న అవయవాలు మంచిగుండి పని చేయకుండా తప్పించుకునేటోళ్లకు సునీల్ అనే గీ అన్న తువ్వాలలో చెప్పు పెట్టి కొట్టినంత పని చేసిండు. నడవనీకే కాళ్ళు మంచిగా లేకున్నా 3 గిర్రల బండిలా కూరగాయలు అమ్ముకుంటా చాలా మందికి బతుకు పోరాటం పాఠాలు నేర్పుతుండు. హైదరాబాద్ లున్న తుర్కయాంజల్ కమ్మగూడ ఏరియాల 10 తీర్ల కూరగాయలు అమ్ముతున్నాడు. ఎవలో చేసి పెడితే తిని కూర్చునేటోని కాదు నేను. నా ఒంట్లో కాళ్ళు చక్కగా లేవు కావచ్చు కానీ దిమాగ్ మంచిగానే ఉన్నది కదా. నాకు ఆలోచన హుషారుగానే ఉన్నది. నాకు ఆత్మగౌరవం ఉన్నది, ఆత్మవిశ్వాసం ఉన్నది. అందుకే ప్రతిరోజు మార్కెట్కు పోయి కూరగాయలు తెచ్చి వాడా తిరిగి అమ్ముతున్నా. బతకడం అంటే ఏదో ఒక్క తీరుగా బతుకుడు కాదు, బ్రాండెడ్గా బతకాలి. అది బట్టలల్లో ఉండది, బతకడంలో ఉంటది అన్నట్టు ఎంతో మందికి సూటిగా స్ఫూర్తిని నింపుతుండు సునీల్ అన్న. అందుకే కమ్మగూడ ఏరియాలున్న పబ్లిక్ సునీల్ అన్నకు సలాం చేస్తుర్రట. పిల్లలకు అన్నుండి అలసత్వం ఉన్నోళ్లకు సాకులు చెప్పేటోళ్లకు సునీల్ అన్న స్టోరీ చెప్పి బుద్ధి వచ్చేటట్టు చేస్తున్నది కూరగాయలు అమ్మే పనే కావచ్చు కానీ పెద్ద పెద్ద పాఠాలు గుణపాఠాలు నేర్పుతున్నాడని చాలా మంది సునీల్ అన్నని మెచ్చుకుంటుండ్రట. కాబట్టి అన్న అవయవాలుండి నా రాత మంచిగా లేదు, నేను చచ్చిపోతా, నేను బతుకుండి ఏం లాభం అని ఆలోచన చేసేటోళ్ళు ఒకసారి గీ సునీల్ అన్న చేస్తున్న పని చూడుండ్రి, పద్ధతిగా బతికేతానికి ప్రయత్నం చేయుండ్రి. ఏమంటున్నాం?